హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తా వినేసేయండి, చూపిస్తే చూసేసేయండి. మాకు తెలిసిన అమ్మ అంటే నా ఫ్రెండ్ పసుపు బొట్టుకు పిలిచింది. మాకు ఎట్లాగో వరలక్ష్మి వ్రతాలు లేవు, ఇప్పుడు ఆమెకున్నే, ఆమె పిలిస్తే ఇంకెళ్తున్నాం. మేము ఎందుకు అంతగానో నవ్వుతున్నా అనుకుంటున్నా, మేము ముందుకెళ్ళేదానికన్నా వెనక్కి వెళ్ళేది ఎక్కువ ఉంటుంది పిల్లలతోని. 5 నిమిషాల్లో వెళ్ళాల్సింది గంట సేపు పట్టిద్ది మాకు, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి ఉరుకుతూ ఉంటారు. అందుకనేసి మాకు ఎక్కువ టైం పట్టిద్ది. వాళ్ళు ఉరక మళ్ళీ మేము వాళ్ళని తీసుకొని రాను, అదే వచ్చేసాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తే వెయిట్ చేయండి. రాగానే ఇంకా కొంచెం సేపు కూర్చున్న తర్వాత కాళ్ళకు పసుపు పెట్టింది. ఈ నోము మాకు లేదు, అంటే వరలక్ష్మి వ్రతాలు అట్లాంటివి మాకు లేవు. బట్ ఎవరైనా పిలిస్తే మాత్రం పసుపు బొట్టుకి ఎంత దూరం నుంచైనా వెళ్తా, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య చెప్పేటోళ్ళంట. పసుపు బొట్టుకు పిలిస్తే మాత్రం ఎంత దూరంలో ఉన్నా పోవాలి కంపల్సరీగా అని. ఇంకెవరు పిలిచినా సరే పసుపు బొట్టుకు మాత్రం కంపల్సరీగా వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆమె పూజ అయిపోయింది. పూజ అయిపోయినాకనే ఫోన్ చేసింది. పాపం 2 సార్లు వచ్చి చెప్పిపోయింది. ఆయన ఫోన్ కూడా చేసింది. ఆమె నా ఫ్రెండే, అందుకనేసి కొంచెం ఫోన్ చేయించుకొని అట్లా రిక్వెస్ట్ చేయించుకున్నా. తర్వాత వెళ్దామనే అనుకున్నాం, కానీ చిన్నపిల్లలతో ఎట్లయినా కొంచెం లేట్ అయ్యిద్దిగా, అందుకనేసి ఇంకా అట్లనే కొంచెం లేట్ అయింది. అంతలోపు అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది. ఇంకా ఫోన్ చేయంగానే ఇంక వెళ్ళిపోయినాం. అంటే అప్పటికే రెడీ అయి ఉన్నాం, కానీ మా చిన్నోడు ఇంకా లేవ్వలేదు, పండుకున్నాడని కూర్చున్నాం. ఇంకా వాళ్ళు లేవంగానే ఇంకా తీసుకొని వెళ్ళిపోయాం. పిలిచిందని ఇంకా ఆమె గాజులు ఇట్లా తాంబూలంలో పెట్టిస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎక్కడైనా పడేస్తామేమో అని దగ్గరుండి మరీ వేయించింది. తర్వాత బొట్టు పెట్టింది, పుస్తకం కూడా పసుపు ఇచ్చింది. నాకు ఇవ్వట్లేదు అనుకోవద్దు, వీడియో తీసేది నేనే కాబట్టి నేను కనిపించలేదు, వాళ్ళిద్దరు పెట్టుకునేది మాత్రమే కనిపిస్తుంది. అమ్మవారిని చాలా బాగా రెడీ చేసింది కదా, చూడండి ఎంత బాగా రెడీ చేసిందో. మొత్తం తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇంకా అమ్మవారికే ఉంచేస్తుంది అంట. ఐటమ్స్ అన్నీ అంటే మెడలో వేసేవి అవన్నీ కూడా ఇంకా అమ్మవారి అలా సపరేట్గా పెట్టేసి మళ్ళీ ఈ రథం చేసుకున్నప్పుడు మాత్రమే తీసిద్ది. అంటే ఇంకెప్పుడు అవి ముట్టుకోదంటే, ఇంకెప్పుడు అవి క్లీన్ కూడా చేయదంట. సంవత్సరం అట్లనే ఉంటుంది. ఇంకా వస్తుందనగానే 4 రోజుల ముందు నుంచి క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసేసి అమ్మవారివన్నీ ముందుగానే రెడీ చేసుకునిద్దంట. ఇంకా లేని ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసుకుపోయి తెచ్చుకునిద్దంట. మంచిగా అంగొండ చిన్న ట్రేల్లా ఉన్నాయిగా, అవేమో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తుంది. ఇంకా మా పిల్లోడిని దండం పెట్టుకోరా అంటే ఎంతసేపు ఆ ప్రసాదం సైడ్ చూడడమే సరిపోయింది. పోని తింటాడా అంటే తినడు, తింటే బాగానే ఉండు. తీసుకొచ్చి పడేసేదానికన్నా ప్రసాదం అన్నప్పుడు ఏం పడేయము, కానీ ఆ పండ్లు అవి కూడా తినరు. అందుకని ఒక్కొక్కటి తెచ్చుకొని మిగతావి అక్కడే పెట్టేసాం. ఎందుకంటే ఎవరికైనా ఇంకొకరికి యూజ్ అవుతాయి, ఇంకొకరికి ఇవ్వడానికి కూడా అవుతుందిగా, ఆమెకు కూడా ఒక మెంబర్ పెరుగుతుందిగా అనేసి. వాడు చూస్తున్నాడు, తీసుకోమంటే తీసుకోవట్లేదు, తినమంటే తినట్లేదు. కానీ ఏదో అట్లా చూస్తారు అంతే, వాళ్ళ నేత్రానందం అది. ఇంకా లాస్ట్గా వస్తున్నప్పుడు ముగ్గురం కలిసి కొంచెం సెల్ఫీ దిగా. ఆమె పూజ అప్పుడే అయిపోయింది కాబట్టి ఇంకా తినలేదు. అప్పటికే 1 అట్లా అయ్యింది అనుకుంటా, తినలేదా. ఒక 5గురికి అట్లా ఇచ్చేసి తిందామని అట్లనే వెయిట్ చేసిందంటే ఇంకా మేము వచ్చాము, మాకు ఇచ్చేసి ఇంకో 3 పిలుస్తా అన్నది. 3 పిలిచినాక తినేస్తా అని చెప్పింది. ఏం కాదు తినేసే, ఇచ్చావుగా ఒకరికి ఇచ్చినా ఏం కాదని ఇంకా మా అత్తయ్య చెప్పింది. ఇక్కడే ఉన్నారుగా, చూస్తే ఎవరైనా వస్తేనేమో ఆగుతా, లేదంటేనేమో తినేస్తా, నాకు ఇబ్బంది అనిపిస్తే తినేస్తా అని అన్నది. ఇది తినకుండా ఇవ్వాలని కూడా ఏముండదు అనుకుంటా, తినేసి కూడా ఇవ్వచ్చు. కాకపోతే పూజ మాత్రం తినకుండానే చెయ్యాలి. నేనే అమ్మవారికి అక్షింతలు వేస్తున్నా. వీడియో తీయవే అంటే మొత్తం అమ్మవారిని తీసింది, నన్నేమో కొంచెమే తీసింది. అంటే వీడియో అప్పటికి రన్నింగ్ అయితేనే ఉంది, నేను వాళ్ళకి తీస్తున్నాగా. ఇంకా అలానే వచ్చి ఫోన్ నా చేతిలో ఫోన్ తను తీసుకుంది. నేను అటు వెళ్ళేసరికి ఇంకా అట్లా అయిపోయింది. అది సరిగ్గా తీయలే, ఎందుకంటే అంత కష్టపడి డెకరేషన్ అంతా చేసింది కాబట్టి అమ్మవారు ఒక్కరే వచ్చేటట్టు తీసింది. ఇంకా మా అత్తయ్య కూడా దండం పెట్టుకుంటుంది. దండం పెట్టుకొని ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం చిన్నదనంగా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నాతో పాటు మీరు కూడా అమ్మవారిని చూసేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.